హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈ వ్లాగ్ శ్రీరామనవమి ముందు రోజండి. నేను శ్రీరామనవమి ముందు రోజు శనివారం వచ్చిందనమాట. అంటే మనకి ఫస్ట్ ఉగాది సండే వచ్చింది. ఉగాదితో స్టార్ట్ అయిన పండుగలు సండే వచ్చిందనుకోండి, ఎక్కువ సండేనే వస్తుంటాయన్నమాట మనకి పండుగలన్నీ. శ్రీరామనవమి కూడా ఆ సండే రోజే వచ్చిందనమాట. ముందు రోజు శనివారం రోజైతే నేను ఎవ్రీ సాటర్డే టెంపుల్‌కి వెళ్తాను. మాకు బాలాజీ టెంపుల్ ఉంది నియర్ బై. అక్కడికి వెళ్ళాక బయట హనుమాన్ దగ్గర శివలింగం ఉంటుందనమాట. అక్కడంతా క్లీన్ చేసి ఇలా మారేడాకులు, పువ్వులతోటైతే అలంకరించాను. తర్వాత ఇంటికి వచ్చాక వంట అది చేసుకొని ఈవినింగ్ టైము ఇలా మొత్తం అయితే గడపలు అవన్నీ పూజించుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పూజ పనులు ఉంటాయనేసి ఇలా ఈవినింగ్ టైమే ముగ్గు అది కూడా వేసేసుకున్నాను. శివరాత్రికి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంట్లో కూడా ఎంట్రన్స్‌లో మామూలుగా జాజుతో వేసేదాన్ని. ఈ జాజ్ ఏంటంటే రెడ్ కలర్‌గా అలాగే పడుతుందండి మనకి. అంటే ఒక 4 టైమ్స్ క్లీన్ చేస్తేనే పోతుందనమాట. అందుకనేసి పసుపుతో వేశాను ఆ ఎంట్రన్స్‌లో. పసుపు చూద్దామనేసి 2 గడపలు పూజించాక ఇక్కడేమో రథం ముగ్గు వేశాను ఎంట్రన్స్‌లో. తర్వాత ఇక్కడొచ్చేసి నార్మల్ పీటల ముగ్గుల్లాగా స్వస్తిక్ అవి వేసుకున్నాననమాట. అంటే నేను కృష్ణుడిని అన్నీ పెట్టుకునే చోట అలా. తర్వాత బీన్స్ అవి అన్నీ కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళొచ్చాక వ్లాగ్. మొత్తం బీన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఈరోజు పప్పుచారు, బీన్స్ ఫ్రై చేస్తున్నాను. బీన్స్ మనం ఎక్కువ రోజులు ఉంచినా కూడా అవి హార్డ్ అయిపోవటం, వాటిలో ఉండే క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి. ఎప్పుడైనా బీన్స్ తెచ్చిన ఒక 2 డేస్‌లోనే అవి మనం చేసుకోవాలనమాట. ఎందుకంటే అవి మనకి నియర్ బై పండవనమాట. వేరే చోటు నుంచి ఎక్స్‌పోర్ట్ ద్వారా అలా వస్తాయి కాబట్టి కొంచెం మనకి వాళ్ళు కోసాక కూడా 1 వీక్‌కి మనం వాడటానికి రెడీగా వస్తాయండి మనకి మార్కెట్‌లోకి. ఇలా బాయిల్ చేశాక బీన్స్‌ని కొంచెం సాల్ట్ ఏసి, ఉప్పు వేసి తాలింపు వేశాను. ఇందులో నేను కారం పొడి, కొబ్బరి కారం స్టాక్‌దే వేసుకుంటానండి. వంట అది అయిపోగానే ఈరోజైతే క్లబ్ ఉందన్నమాట మాకు. ఉగాది సెలబ్రేషన్స్. ఉగాది అయిపోయాక చేస్తారు. లేదంటే ముందు అటు ఇటు అవుతుంటుంది కొన్ని రోజులు అలా ఇలా. ఇలా ఇదొచ్చేసి బ్లాక్ కోన్ అండి. మామూలుగా మనకి రెడ్ రంగోలీ కోన్స్ వస్తాయి కదా! అలానే బ్లాక్ కలర్ అనమాట ఇది. పెట్టగానే మనకి నార్మల్ కోన్ ఎలాగో 10 మినిట్స్ టైమ్ టేకింగ్ తీసుకుంటుందో, ఇది కూడా సేమ్ అలానే అండి. పెట్టేశాక 10 మినిట్స్ క్లీన్ చేశాక అంతా ఈ విధంగా వచ్చేసిద్దనమాట. ఇలా మొత్తం పనులన్నీ అయిపోగానే నేను రెడీ అయిపోయి క్లబ్‌కైతే వెళ్ళానండి. ఈరోజు క్లబ్‌లో ఉగాది సెలబ్రేషన్స్‌తో పాటు మాకు గేమ్స్ అవి జరిగాయి కదా! లాస్ట్ మంత్ 1 మంత్ ఆ గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారు. దాంతో పాటు వుమెన్స్ డే గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ ఫ్రెండ్స్‌తో పిక్స్ తీసుకున్నానండి. ఇవే కదా మనకి స్వీట్ మెమరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేవి. ఎన్నైనా మనం ఫోన్‌లో అయితే షేర్ చేయలేము. సేవ్ కూడా చేయలేమండి. వేరే వాళ్ళకి షేర్ చేసినా అవి కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. అదే ఇందులో అనుకోండి లైఫ్ లాంగ్ కూడా నా దగ్గరైతే యూట్యూబ్‌లో భద్రంగా ఉంటాయన్నమాట ఈ మెమరీస్ అన్నీ నాకు. ఇవన్నీ కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఇలా కల్చరల్ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. నేను చాలా వరకు అయితే అయితే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు కానీ, ఏవో కొన్ని ఫోటోస్, వీడియోస్ అలా అయితే తీశాననమాట. ఇలా క్లబ్ ప్రోగ్రామ్స్ అయితే మాకు మంత్లీ వన్స్ అలా జరుగుతాయి. స్పెషల్‌గా ఇలా ఏదైనా అకేషనల్ వైస్ అలా జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత మేము ఆడిన గేమ్స్‌కి గిఫ్ట్‌లు కూడా ఇచ్చారండి. గిఫ్ట్స్ అయితే ఈ విధంగా మొత్తం కింద గ్లాస్ జార్ ఇచ్చాడు. పైనొచ్చి ప్లాస్టిక్ లిడ్ వచ్చిందనమాట. ఇవి మనం ఏదైనా పప్పులు కానీ అలా పోసుకోవటానికి కొంచెం టైట్‌గా ఉంది ఆ డబ్బాలోంచి తీయటానికి. ఇలా చాలా బావుందండి జార్స్ అయితే. 3 కూడా 3 ప్రైజులొచ్చాయనమాట. 3 గేమ్స్ ఆడాను నేను. ఇలా ప్లెయిన్ అయితే మనకి వుడ్ వచ్చిందనుకోండి కొన్ని రోజులకి అది ఏదో ఒకటి పాడవటమో, తేమ తగిలితే అలా ఇబ్బందవుతుంది. అదే ఐరన్ అనుకోండి దానికి తుప్పు అలా వస్తుంది. ఇదే ప్లాస్టిక్ అనుకోండి పైన లిడ్ ఈజీగా ఉంటుంది. దాంతో పాటు ఇది వుమెన్స్ డే గిఫ్ట్‌గా ఇచ్చారండి. కిందంతా స్టీల్‌దనమాట.
పైనొచ్చేసి గ్లాస్ లిడ్. ఇప్పుడు ఎక్కువగా ఇలా లిడ్ ఉన్నవి తీసుకున్నామనుకోండి గ్లాస్‌వి, లోపల మనకి కర్రీ అది బాయిల్ అయ్యేది కానీ మనమంతా చూసుకోవచ్చనమాట. నీట్‌గా ఉంటుంది. ఈ మోడల్ అయితే నా దగ్గర లేదండి గిన్నె. అంటే ఈ విధంగా ఇలా నొక్కులు నొక్కులుగా డిజైన్ అయితే లేదనమాట. ఎక్కువ పైన ఇలా లిడ్ ఉన్నవేంటంటే మనకి సర్వింగ్ బౌల్స్‌గా కర్రీస్ అవి సర్వ్ చేసుకోవటానికి బావుంటుంది. ఎక్కువగా మనం పొయ్యి మీద అలా చేయటానికైతే కొంచెం కష్టమనే అనిపిచ్చింది నాకు. దీంట్లో రేపు శ్రీరామనవమికైతే భగవంతుడికి మనకి స్వీట్ తోటైతే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.